కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ ఇండైజెషన్ ఇష్యూస్ అండి, ఈ ఇండైజెషన్ అని కొంతమంది పొట్ట బ్లోటింగ్గా ఉందని చెప్పేసి, కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లైక్ ఎలా ఉంటుందంటే పుల్లటి తేన్పులు వస్తున్నాయని, కొంతమందికి డయాఫ్రమ్ అంటే మనం తిన్న తర్వాత మన పొట్ట పైభాగం దగ్గర మంట, విపరీతమైన బరువుగా అనిపించడము. సో కొంతమంది గ్యాస్ కింద నుంచి రిలీజ్ అవ్వడం, ఇవి చాలా కామన్గా ఉంటాయి. వీటన్నిటికీ రీజన్ ఏంటి? ఇండైజెషన్. అంటే మనం తిన్నది అది డైజెషన్ కాకుండా అరగకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ అవన్నిటిని మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని, గ్యాస్ట్రైటిస్ అని, ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికమైతే గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది లోపల. ఇవన్నీ మేజర్ రావడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. మనం బాగా గమనిస్తే ఇలాంటి కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఇర్రెగ్యులర్గా తినే వాళ్ళలోనే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బై 7:30 to 8:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈజీగా డైజెస్ట్ జ్యూస్ ఫ్రెష్గా ఉంటుంది స్టమక్లో. మంచి ఫుడ్ వేస్తే రెండు డైజెషన్ అయిపోయి మన గ్యాస్ ప్రాబ్లమ్స్, ఈ పసరు ఫామ్ అవ్వడము, తేన్పులు రావడము, అంటే కైండ్ ఆఫ్ హెవీనెస్ ఉండడం అనేది జరగదు. మనం తినేది బ్రేక్ఫాస్ట్ టైం చూస్తే 9:30, 10 o'clock తింటాం. బికాజ్ ఎందుకంటే లేట్గా తినడము, లేట్గా పడుకోవడము, అది డైజెషన్ కాక నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వక, సో ఆ ఇబ్బందుల వల్ల మనకేమవుతుంది, మనం తొందరగా లేచినా సరే మనకు తినేటప్పటికల్లా 9:30 అయిపోతుంది. ఆ టైం తింటే మనకి ఎట్లా అవుతుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది స్టమక్లో. లంచ్కి వచ్చాక ఇప్పుడు మనం 9కి తిన్నాం అనుకోండి, లంచ్కి వచ్చాక ఏ టైం అవుతుంది, ఆల్మోస్ట్ 1:30, 2:30, 3 అయిపోతుంది. అట్లీస్ట్ 1:30కి తిన్నా బెటరే, 2:30, 3 కూడా తినేవాళ్ళు ఉంటారు. సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మనం ఏమవుతుంది, మన బాడీలో 2 గ్రంథులు ఉంటాయని చెప్తాను చాలాసార్లు. ప్యాంక్రియాటిక్ గ్రంథి ఒకటి, గాల్ బ్లాడర్ గ్రంథి అంటే. ఈ 2 గ్రంథులు డైజెషన్ మంచి ఫ్రెష్ డైజెస్ట్ జ్యూస్ని సిక్రియేట్ చేసి స్టమక్లోకి వేసినప్పుడు మనం ఫుడ్ ఇవ్వలేదనుకోండి, అవి 2 ఏమవుతాయంటే కలిసి పసరు కింద ఒక కైండ్ ఆఫ్ ఇండైజెషన్ ఫ్లమ్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత డిన్నర్ కూడా మ్యాక్సిమం బై 6 కల్లా, సూర్యాస్తమం అయిపోయే లోపల తినేయమంటాను. సో మ్యాక్సిమం ఏం చేస్తారు, అట్లీస్ట్ 6-6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేయండి. అంటే 9, 10, కొంతమంది మిడ్ నైట్ బిర్యానీలు కూడా తింటూ ఉంటారు. ఎప్పుడైతే లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందో, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, అటు ప్రాపర్ వాటర్ తాకపోవడము, సో ఫుడ్లో కూడా చాలా రకాలుగా మనము ఎక్కువగా పులుపులు, కారాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల స్టమక్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. మన బాడీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే స్టమక్ బాగుండాలి. స్టమక్ బాగాలేకపోతేనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు తిన్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, పొట్టలోకి వెళ్తుంది. ఆ పొట్టలోకి వెళ్ళి అదే డైజెషన్ అయ్యి, అదే న్యూట్రిషన్, అదే బాడీలోని రిమైనింగ్ చెత్తలాగా మోషన్ ద్వారా బయటకు రావాలి. న్యూట్రిషన్ ద్వారా బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ అంతా బాడీ అంతా సప్లై చేసి ఆర్గాన్స్ అన్ని హెల్తీగా ఉండాలి. అదే న్యూట్రిషన్ జుట్టుకి వెళ్ళి జుట్టు హెల్తీగా ఉండాలి. స్కిన్కి వెళ్ళి స్కిన్ హెల్తీగా ఉండాలి. ఇవన్నీ డిస్టర్బ్ చేయడానికి మెయిన్ కారణం స్టమక్ ఎందుకు డిస్టర్బ్ అవుతుందంటే మీరు ఇర్రెగ్యులర్గా తినడం వల్ల. సో టైంకి తింటే ఇన్ని సమస్యలు రాకుండా కాపాడుతాం. మనం అనుకుంటాం గ్యాస్ ప్రాబ్లమే కదా, ఇండైజెషనే కదా, సో ఓకేలే అనుకుంటాం. ఆ ఓకే అనే నెగ్లిజెన్సీ ఇట్ లీడ్స్ టు హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, వైట్ హెయిర్ ఇష్యూస్, బొడుగు పెరిగిపోవడము, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు. ఇండైజెషన్ అని చెప్పి అశ్రద్ధ చేయకండి. ఇండైజెషన్ ఓన్లీ మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య. మనం టైంకి తినకపోతే, మనం ప్రాపర్గా వాటర్ తాకపోతే, అట్లీస్ట్ ఎవ్రీ 1 hour మనం ఎవ్రీడే మార్నింగ్ 1 hour యోగా కూడా చేయకపోతేనే వస్తాయి ఇష్యూస్. కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము అనేవి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ ఉంటే బెస్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్రలో ఎన్ని అద్భుతం, మనం ఇంట్లో కామన్గా యూజ్ చేస్తుంటాం కదా, జీలకర్ర ఎన్ని అద్భుతాలు ఉన్నాయి తెలుసా. మోర్ ఐరన్, రిచ్ ఐరన్ కలిగి ఉన్నది ఏంటంటే జీలకర్ర తెలుసా. యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అంటే ఇన్ఫ్లమేషన్స్ రాకుండా, ఇప్పుడు నేను గ్యాస్ట్రైటిస్ అని చెప్పాను కదా, ఐటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరగడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్, అది కూడా రిచ్గా ఉంటుంది దాంట్లో. సో ఇన్ని రకరకాల, సో హార్ట్ హెల్తీగా ఉండాలన్నా, ఫ్రెష్ డైజెస్టివ్ జ్యూస్ సిక్రియేట్ చేయడానికైనా, సో సూదనింగ్గా ఉండాలన్నా, కడుపులో మంటలు, ఇరిటేషన్స్ ఇవన్నీ తగ్గాలంటే అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఏంటి, మన ఇంట్లో వండే వాళ్ళలో జీలకర్రని ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర తీసుకోండి, 10-15 ఆకులు పుదీనా ఆకులు వేయండి, లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఆ అద్భుతం తాగిన రోజు తాగుతుంటే 10-15 డేస్లో గ్యాస్ట్రైటిస్, ఇండైజెషన్స్, అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గించి హార్ట్ హెల్తీగా ఉంచడానికి, అండ్ మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంటే, మంచి ఔషధ గుణాలున్న సీడ్సే క్యూమిన్ సీడ్స్, అవే జీలకర్ర.
సో జీలకర్రని మనం జీలకర్రతో పాటు ఒక అర స్పూన్ అంత జీలకర్ర, 20 ఆకులు పుదీనాలో మంచి ఆక్సిజన్ ఉంటుంది. ఈ రెండింటిని నీళ్ళు వేసుకొని లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ బ్రష్ అయిన తర్వాత ఈ వాటర్ తాగండి. మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బరువు తగ్గడానికి అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్. ఇంకా కాన్స్టిపేషన్, క్రానిక్గా ఎవరికైనా మోషన్ అవ్వకపోయినా కూడా జీరా పుదీనా వాటర్ తాగితే మోషన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కాబట్టి ఇవి తాగడము, రెగ్యులర్ యోగా చేసుకోవడము, త్రూఅవుట్ ద డే ప్రాపర్ వాటర్ తాగడము, ఓవర్ థింకింగ్ వదిలేస్తే ఏ సమస్యలు ఉండవు. సో ఖచ్చితంగా సమస్యలు బారి పడకుండా ఉన్న సమస్యని ఇమీడియట్గా తగ్గించడానికి క్యూమిన్ సీడ్స్, అదే జీలకర్ర చాలా యూజ్ అవుతుంది ఇండైజెషన్ వాళ్ళకి. ఈ థైరాయిడ్ ఇష్యూస్ అండి, చాలా మందిలో ఏమనుకుంటారంటే ఒక అపోహ ఉంది, ఆడవాళ్ళలోనే వస్తుంది థైరాయిడ్. ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉంటుంది. ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరు ఉంటుంది. ఒక బటర్ఫ్లై షేప్ ఇక్కడ ఉంటుంది మెడ దగ్గర. సో ఇక్కడ కంపల్సరీ ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉండడం వల్ల ఇది ఒకవేళ ఓవర్ ప్రొడక్షన్ ఉందంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అని, సో ప్రాపర్గా రిలీజ్ అవ్వలేదు అనుకోండి ఇది మనం హైపోథైరాయిడిజం అని, కరెక్ట్గా రిలీజ్ అయితే థైరాయిడ్ లేదని అంటుంటాం యాక్చువల్లీ. సో థైరాయిడ్ ఎందుకు వస్తుంది? ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, సెలీనియం డెఫిషియన్సీ వల్ల కానీ, జింక్ డెఫిషియన్సీ వల్ల కానీ, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి థైరాయిడ్ రావడానికి. థైరాయిడ్ వచ్చిన వెంటనే సిమ్టమ్స్ చూసారా మనకి ఎలా ఉంటుందంటే జుట్టు రాలడం, విపరీతమైన నిస్సత్తుగా నీరసంగా అనిపించడము, బాడీ ఎనర్జీ అసలు ఉండదు. కొంతమందిలో ఏంటంటే అసలు తినే ఫుడ్ చాలా తక్కువ ఉన్నా ఈ థైరాయిడ్ వల్ల విపరీతమైన బరువు పెరిగిపోతారు. అసలు బరువు పెరగడం పక్కన పెడితే అసలు బరువు ఉన్నాము, మనకు బరువు ఉంటే నచ్చదు. సో బరువు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం కదా, ఆ ప్రయత్నాలు మీరు 100% పెట్టినా సరే కంపారిటివ్లో నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి, థైరాయిడ్ ఉండే వాళ్ళకి మనం మాట్లాడుకుంటే, సో మనం హెల్దీగా మార్నింగ్ జావ తాగండి, లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ, రాగి దోశ కానీ ఇట్లాంటివి తీసుకోండి అని చెప్తుంటాం డైట్లో. సో ఇదే సేమ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ లేని వాళ్ళు సేమ్ డైట్ ఫాలో అవుతుంటారు ఇంట్లో ఇద్దరు. సో ఇదే డైట్ థైరాయిడ్ ఉండే వాళ్ళు ఫాలో అవుతుంటారు, థైరాయిడ్ లేని వాళ్ళు చెప్పాను కదా. థైరాయిడ్ లేని వాళ్ళు ఫాలో అవడం వల్ల ఈ డైట్ వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో 1.5 kg, లేదంటే 1 మంత్లో 2-3 kgs తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అదే థైరాయిడ్ ఉండే వాళ్ళు సేమ్ డైట్, సేమ్ యోగా, ప్రాపర్ వాటర్ తాగుతున్నా సరే వాళ్ళ మెటబాలిజం చాలా లోగా ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా 1.5-2 kgs కూడా చాలా గగనం తగ్గడం. అదే ఇదే డైట్లో కొద్దిగా మనం చెప్పానా సెలీనియం కానీ, అయోడిన్ కానీ ఇవన్నీ యాడ్ చేసి, జింక్ కానీ, ఐరన్ కానీ వీటిని మనం ఫుడ్ రూపంలో యాడ్ చేసేసామనుకోండి, సో మనం చేసే ప్రయత్నం వెయిట్ లాస్ కోసం ఏదైతే చేస్తున్నామో అది డెఫినెట్గా నార్మల్ థైరాయిడ్ లేని వాళ్ళకి ఎంత రిజల్ట్ వస్తుందో థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా అంతే రిజల్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మనకి. అందులో మేజర్ పార్ట్ థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి యోగా. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, అండ్ ఒక ప్రాక్టికల్గా కూడా ఒక వీడియోలో చూపించాము కూడా మనం. భుజంగాసన్ అంటారు. అంటే మనం బోర్లా పడుకొని మనం మంచిగా చెస్ట్ లెవెల్లో చేతులు పెట్టుకొని మనం మెడని పైకి లిఫ్ట్ చేస్తాం, ఈ గ్లాండ్ని పైకి స్టిమ్యులేట్ చేస్తాం. అది అద్భుతమైన ఆసన్ భుజంగాసన్. ఒకటి సర్పాసన్, ఒకటి ధనురాసన్. ఇవి అద్భుతమైన ఆసనాస్ అండి. ఇవి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేయడానికి యూస్ అవుతాయి అండ్ ప్రాపర్గా వర్క్ చేయడానికి యూస్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్. కాబట్టి థైరాయిడ్ కరెక్ట్గా ఉంటే మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. అది కరెక్ట్గా ఉండాలంటే మనం 100% ఎక్కువ ఇంపాక్ట్ ఏది ఉంటుంది అంటే యోగా. ప్రతిరోజు అట్లీస్ట్ 45 minutes మొత్తం ఆసనాస్తో పాటు థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల లెథార్జిక్నెస్ తగ్గుతుంది, వీక్నెస్ తగ్గుతుంది, యాక్టివ్గా ఉంటాం, మెటబాలిజం స్పీడ్ అవుతుంది. తగ్గాలనుకుంటే వాళ్ళు బరువు తగ్గుతారు. కొంతమంది బరువు ఎంత తిన్నా పెరగరు థైరాయిడ్ ఉండే వాళ్ళు కొన్ని కేసెస్లో. అలాంటి వాళ్ళు మెటబాలిజం స్పీడ్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఏ అబ్నార్మాలిటీ ఉందో అది రికగ్నైజ్ చేసుకొని అది కరెక్ట్గా ఉండేలాగా చేసుకొని బరువు తక్కువ ఉంటే బరువు పెరుగుతారు, బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గుతారు. సింపుల్. కాబట్టి మనం బ్రెజిల్ నట్ అని దొరుకుతుంది, ఐడియా ఉంది కదా బ్రెజిల్ నట్. ఈ మధ్య థైరాయిడ్ వాళ్ళకి చాలా ఫేమస్. బొబ్బర్లు కూడా, బొబ్బర్లు అంటారు కదా, అలసందలు అంటారు కొన్ని ప్లేసెస్లో. వీటిని రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. మనం ఎప్పుడైతే బ్రెజిల్ నట్ని డైలీ 1 లేదా 2 పొద్దున పూట నానబెట్టి ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటుంటే సెలీనియం డెఫిషియన్సీ తగ్గి థైరాయిడ్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. అండ్ బొబ్బర్లలో కూడా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి బొబ్బర్లు కూడా నానబెట్టుకొని ఉడకబెట్టి మనం అప్పుడప్పుడు రసం చేయమంటుంటాను, బొబ్బర్ల రసం. లేదంటే బొబ్బర్లతో మనం ఉడకబెట్టుకొని మనం స్నాక్లో మనం స్ప్రౌట్ లాగా తీసుకుంటారు కొంతమంది, లేదంటే ఉడకబెట్టుకొని జస్ట్ పోపులాగా వేసుకొని ఒక బౌల్లో తినమంటుంటాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ, మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అరే అసలు డోసెస్ పెరుగుతున్నాయి, 12.5 mcg నుంచి కొంతమంది 100 mcg వాడుతుంటారు, 100 mcg 2 times వాడే వాళ్ళు ఉంటారు. సో రకరకాల డోసెస్ పెరుగుతూనే ఉంటుంది. థైరాయిడ్ అన్కంట్రోల్గా పెరుగుతూ ఉంటుంది కొంతమందికి, బికాజ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోలేదు, యోగా ప్రాపర్గా చేయలేదు, అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ లేదు,
ఓవర్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేదు, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా థైరాయిడ్ని అధిగమించలేము. అంటే పెరుగుతూనే ఉంటుంది, అది డోసేజ్ పెరుగుతూనే ఉంటుంది ట్యాబ్లెట్. ఎప్పుడైతే మనం కరెక్ట్ యోగా, కరెక్ట్ ప్రాపర్ వాటర్, స్ట్రెస్ తగ్గించుకొని బ్రెజిల్ నట్స్ కొద్దిగా, బొబ్బర్లు కొద్దిగా, తోటకూర కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడము, ఇవన్నీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉంచడము, ఇవన్నీ అలవాటు చేసుకుంటే థైరాయిడ్ కంట్రోల్ వస్తుంది, డోసేజ్ తగ్గించుకోవచ్చు. మెటబాలిజం స్పీడ్ అవ్వడం వల్ల బరువు ఉంటే బరువు తగ్గుతాము. వెరీ ఇంపార్టెంట్, జుట్టు హెల్తీగా ఉంటుంది. థైరాయిడ్ వల్ల మనం బాగా గమనించాల్సింది ఏంటంటే జుట్టు బాగా రాలుతుంటుందండి. అసలు ఎంత రాలుతుంటుందంటే ఇలా ముట్టుకుంటే ఇలా రాలుతుంటుంది. ఆ కంట్రోల్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, యంగ్గా ఉంటుంది స్కిన్. థైరాయిడ్ ఉందని బాధపడడం వదిలేసి, థైరాయిడ్ ఉంటే ఫస్ట్ చేయాల్సిన మెయిన్ పద్ధతి యోగా, నెక్స్ట్ స్లీప్ అండ్ వాటర్ ఇంటేక్. వెరీ ఇంపార్టెంట్. బ్రెజిల్ నట్స్, తోటకూరలు అండ్ బొబ్బర్లు మనం ఇవన్నీ రెగ్యులర్గా పెట్టుకోవడం ఫుడ్లో. అండ్ వెరీ ఇంపార్టెంట్, కొద్దిగా జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోవడము, హెల్దీ ఫుడ్స్ తీసుకోవడము. అండ్ వెరీ ఇంపార్టెంట్, జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండడము. అండ్ నేను చెప్పాను యోగాలో కూడా పర్టికులర్గా థెరపటిక్ యోగా అని ఉంటుంది. అంటే థైరాయిడ్కి కొన్ని స్టిమ్యులేటింగ్ ఆసనాస్ ఉంటాయి. మనం ప్రీవియస్ ఒక వీడియో కూడా చేసాము, అందులో ప్రాపర్గా 8-9 ఆసనాస్ చూపించాను నేను. అవి చేసుకుంటే థైరాయిడ్ దరిదాపుల్లో రాదు. హెల్దీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అండ్ థైరాయిడ్ ఉందన్న స్ట్రెస్ ఉండదు. మెడిసిన్ కూడా రాను నార్మల్ లెవెల్స్కి వచ్చేసింది అనుకోండి, 4-5 సార్లు టెస్ట్ చేయించుకున్నా కూడా నార్మల్లోకి వచ్చింది అనుకోండి, ఆ డోసేజ్ కూడా తగ్గిపోద్ది. కొన్ని కేసెస్లో తీసేయాల్సిన అవసరం కూడా పడుతుంది మెడిసిన్స్. ఖచ్చితంగా ఉందని బాధపడే బదులు దాని ప్రయత్నం ఖచ్చితంగా హెల్దీయెస్ట్గా ఉంటుందన్న నమ్మకంతో చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.